దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్ప ప్రణాళిక అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికీ కాంగ్రెస్ విజయాల్లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలనే ప్రతి వేదికపైన ప్రస్తావిస్తున్నామని గుర్తు చేసుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరు చెప్పుకొని వైఎస్ షర్మిల ఏ హోదాకైనా వెళ్ళొచ్చని, కానీ అలా చేయకుండా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతానికి షర్మిల కష్టపడుతున్నారని అన్నారు. షర్మిలను జిల్లా పార్టీ అధ్యక్షులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నాకంటే ఇక్కడ ఉన్న మీకే ఎక్కువ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర, రాజశేఖర రెడ్డి గారు అందించిన పరిపాలన, రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చూపించిన అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్ప ప్రణాళిక. ఈ రోజుకు మనం కాంగ్రెస్ విజయాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలనే మనం ప్రతి వేదిక మీద ప్రస్తావిస్తున్నాం. ఆ రకంగా వైఎస్ షర్మిల గారు కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ హోదాకైనా వెళ్ళొచ్చు. కానీ ఇటు తెలంగాణలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా కష్టాలలో ముళ్ళబాటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను చేయగలిగిన ప్రయత్నం అంతా ఏ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల గారు ఈరోజు కష్టపడుతున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది, వారసత్వం ఉండి త్యాగాల పునాదులున్న రాజీవ్ గాంధీ గారు క్షేత్రస్థాయిలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాడు తలుపు తట్టి పేదవాడి గుండెకు చేరాలన్న ప్రయత్నము వైఎస్ షర్మిల గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ఈరోజు రాజకీయాలలో రాణించాలని చేస్తున్న ప్రయత్నము జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీకు అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలి అని నేను భావిస్తున్నాను.